నాయకత్వం జనసేన సో అటువంటి ఈ పప్పుల వీధిలో వచ్చి ఇవాళ జనసేన పార్టీ నా చేతుల ద్వారా ఇంతమంది జన సైనికులు వీర మహిళల దీంట్లో జెండావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. మొదలైన ఈ జెండావిష్కరణ కార్యక్రమం నెల్లూరు టౌన్ మరియు రూరల్లోని 54 వార్డులలో ఏ వార్డులో కూడా జనసేన జెండా లేకుండా లేనట్టు ప్రతి కార్యక్రమం తీసుకొని 54 వార్డులో కూడా ఒక ప్రణాళికబద్ధంగా 2-3 నెలల్లో కంప్లీట్ చేసే విధంగా ఇక్కడున్న నాయకులు, నెల్లూరు టౌను, నెల్లూరు రూరలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసి తొందరలో జనసేనని నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో చాలా పటిష్టంగా మాకు ఓట్లు ఉన్నాయి, మంచి క్యాడర్ ఉంది, దీని అందరినీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేసుకొని ఐకమత్యంగా జనసేన పార్టీని మున్ముందు ఇంకా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ 100% జనసేన పార్టీ బలీయమైన పార్టీగా తయారయ్యి ఇక్కడ మేము ఒక నిర్ణయాత్మక శక్తిగా మారాలని చెప్పి కలిసికట్టుగా ఒక్క తాటి మీదకి వచ్చి నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో జనసేన పార్టీ సత్తా ఏందో, జనసేన పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా రేపు కార్పొరేషన్ మళ్ళీ ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా మా షేర్ మాకు వచ్చేటట్టు చేసుకొని ఇది దాన్ని మాత్రమే ప్రతి ఒక్క వార్డులో జనసేన యొక్క శక్తిని మేము బలపరుచుకుంటా అన్ని చోట్ల కూడా జెండావిష్కరణ లాంటి కార్యక్రమాలు ప్రజల్లో మమేకమైన కార్యక్రమాలు ఇంకా కూడా ముందరకు చేసుకుంటూ పోతామని చెప్పుకుంటూ చాలా అత్యంత ప్రీతి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ పర్సన్ కొణిదెల నాగబాబు గారు, ఆయనకి మంత్రిత్వం రావడం, ఆయన నెల్లూరుని నా సొంత ఊరుగా ఆయన ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుంటుంటాడు. ఇక్కడున్న పబ్లిక్లో చాలా ఆయనకి చాలా ఐడెంటిఫికేషన్ ఉంది నెల్లూరు అంటే, నిజంగా చాలా సంతోషం. సో ఆయన్ని క్యాబినెట్ మినిస్టర్గా క్యాబినెట్లో తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రియతమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవకాశం నాగబాబు గారికి కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ